ఇండియన్ హిస్టరీ యొక్క సిలబస్ గానీ మనం గమనించినట్లయితే ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది. సో ఏన్షియంట్లో మనకి ప్రీ హిస్టారిక్ కల్చర్స్ నుండి పోస్ట్ గుప్తన్ పీరియడ్ వరకు, మిడివల్ పీరియడ్ వచ్చేసరికి చోళాస్, అర్లీ మిడివల్ ఇండియా నుంచి దాదాపుగా మరాఠాస్ వరకు, తర్వాత ఈ యొక్క మోడర్న్ ఇండియన్ హిస్టరీ మనకి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ నుంచి ఇండియన్ ఫ్రీడమ్ అండ్ పార్టిషన్ వరకు కూడా మనం అధ్యయనం చేయాలి. సో అయితే ఒకసారి క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉండొచ్చు అని కానీ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే గ్రూప్ 1 క్వశ్చన్స్ అనేవి ఏమాత్రం యూపీఎస్సీ ప్యాటర్న్కి తగ్గకుండా ఉంటాయి. సో దీనిలో కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు ఇదివరకు మనకి కొన్ని ఫేవరెట్ ఏరియాస్ ఉంటాయి. రిపీటెడ్గా ఒక 10-15 ఇయర్స్ నుంచి ఏవైతే థీమ్స్ రిపీట్ అవుతున్నాయో అదే థీమ్స్ని మళ్ళీ ఇంకొకసారి మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో రీసెంట్ గ్రూప్ 2గానే మనం అబ్జర్వ్ చేసినట్లయితే బుద్ధిజం గురించి క్వశ్చన్స్ మాత్రమే కాకుండా బుద్ధిజంలో ఉన్న డిఫరెంట్ సెక్ట్స్ వాటి యొక్క ఫిలాసఫీస్ కూడా అడిగారండి. సో దీన్ని బట్టి మనం కొంచెం డెప్త్తో ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం.